నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బాబు జగజీవన్ రామ్ 118వ జయంతిలో కలెక్టర్. 40 పనులు ప్రారంభం కాలేదు. కోటంరెడ్డి. బెంగళూరులో మంత్రి నారాయణ బృందం పర్యటన. రాజకీయంగా సలసల కాగుతున్న సర్వేపల్లి. నేను వార్డులలో పర్యటిస్తేనే సమస్యలు చెబుతారా? ముందుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించరా అంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్థానిక అధికారులను, నాయకులను ప్రశ్నించారు. శనివారం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 5, 6, 7 వార్డులలో ఆమె పర్యటించి ప్రజల వద్ద సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యేకు సమస్యలు ఏకరువు పెట్టారు. వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, నివాస స్థలాలు, రేషన్, పింఛన్ వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇదే మేడం చాలా ప్రధానమైన సమస్య ఇక్కడ. అప్రాక్సిమేట్ ఎంత అవుతుంది? అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చెత్త కనపడకూడదు. నేను వచ్చిన రోజు కాదు, మున్సిపాలిటీ మొత్తం హెల్దీనెస్ గా, హైజీనిక్ గా పెట్టండి ఫస్ట్. అందులో ఈ సందులు లాంటి రోడ్లలో ఇంకా ఎక్కువ కేర్ తీసుకోండి. ఇమీడియట్ గా దీని ముందు మీరు వర్క్ చేసేదానికి ఆల్రెడీ పెట్టినాను. అది ఏ స్టేజ్ లో ఉందో కనుక్కోండి. ఇండియాలో ఉందా, ఎప్పుడు, ఏ మాదిరి శాంక్షన్ అయింది, ఆ శాంక్షన్ అయింది ఇంకా ఉందా లేకపోతే అది తీసేశారా? అన్నీ తీసేశారు కదా, మళ్ళీ పెట్టించండి. ఎక్కడి నేను మాట్లాడి చేపిస్తాను. ఇక్కడ ముందు ఈ వర్క్ ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి మెయిన్గా ఇదే చూడండి. ఇక్కడ ఏం చేయాలి అన్న, ఇప్పుడు ఇది కొలతేస్తే చాలు అంతే. ముందు పెన్షన్ ఎవరికి లేదో వాళ్ళు ఫస్ట్ ఇమీడియట్గా ఎన్రోల్ చేయించండి. ఇదే రెస్పాన్సిబిలిటీ, అది చార్జ్ చేయించండి. సరేనా? కూర్చొని ఈ ఏరియాలకు పోయి అంటే నేను చెప్పేసి వెళ్ళిపోయినాక వదిలేయడానికి లేదు. ముందు మీరు వాళ్ళ పేర్లు వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి ఎన్రోల్ చేయించుకోండి. సరేనా? ఇల్లు ఎవరికి లేవమ్మా? ఇల్లు మొత్తం చేయించండి. మీరు అందరూ ఏం చేస్తారంటే ఇళ్లలోకి వెళ్ళేసి మేడం అటు కదిలిన తర్వాత మీ ఆధార్ కార్డును, రేషన్ కార్డు, ఎన్ని కార్డు ఉన్నాయి ఇక్కడ? అందులో ఇది ఉందా? ఏరియా ఉందా? ఇప్పుడు మేడం సార్ చేస్తాం. ఈసారి చేస్తాం. అర్థమైంది. ఈ 3 రోడ్లు కంప్లీట్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఫండ్ లో 5వ వార్డులో ఈ 3 రోడ్లు కంప్లీట్ చేయండి. కూర్చునే ఉన్నాడు మేడం. ఇప్పుడు నెల్లూరుకి ట్రీట్మెంట్ కోసం 2 కాళ్ళు ఇబ్బందిగా అంటే ఆయన కాళ్ళు ప్రాబ్లమా నాకు ఇప్పుడు వచ్చిందా? ఫ్రాక్చర్ అయిపోయి దాదాపు 7 months వచ్చి 8 months 1 year నుంచి తిరుగుతున్నాడమ్మా. తిరగట్లేదా? సర్టిఫికేట్ లేవు కదా? సదరం సర్టిఫికేట్ లేదు కదా? వాళ్ళకి అమ్మ నాన్న లేరు, ఇద్దరే. ఆధార్ కార్డు ఉందా? ఒకసారి జిరాక్స్ తీసుకో. బుచ్చిరెడ్డిపాలెంలోని మున్సిపాలిటీలో 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు విజిట్ చేయడానికి ఇక్కడికి వీళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. స్థానిక తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, అదేవిధంగా అధికారులు అందరం కలిసి ఈ 3 వార్డులు సందర్శించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అన్ని వార్డుల వాళ్ళ సమస్య ఒకటే సమస్య, అది బుడిపల్ కాలువ సమస్య. ఆ సమస్యని
ఇప్పటి వరకు నేను తిరిగిన 4 వీధుల్లో కూడా ఎంతో మంది చెప్పారు 15 సంవత్సరాల నుంచి అడుగుతున్నాము ఇప్పటి వరకు ఏమీ చేయట్లేదని చెప్పి. మేము అంత ముందు టెంపరీగా ఒకసారి దాన్ని క్లీన్ చేయించాం. కానీ ఇప్పుడు ఈ అన్ని వార్డుల సమక్షంలో, అందరి నాయకుల సమక్షంలో చెప్తున్నాను, నన్ను ఎంతో అత్యంత భారీ మెజార్టీతో గెలిపించిన ఈ ఖాదానగర్ వాసులకి కానీ, ఇక్కడున్న అన్ని వార్డుల వాళ్ళకి కానీ, నాయకులకు కానీ చెప్తున్నాను, తప్పకుండా ఈ బుడిపల కాలువని వెంటనే మనము దాన్ని టేకప్ చేసి ఏదో ఒక రకంగా ముడా ఫండ్స్ కానీ, మున్సిపాలిటీ ఫండ్స్ కానీ, లేదంటే ఎంపీ గారి ఫండ్స్తో అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. తప్పకుండా ఈ 4-5 వార్డులోకి ఉన్న ఆ సమస్యను అయితే ముందు రెక్టిఫై చేస్తాము. అదేవిధంగా ఈరోజు నా గెలుపు కోసం కృషి చేసిన ఇక్కడున్న అన్ని వార్డుల ప్రజలకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బుచ్చిరెడ్డిపాళెంలో ఎలాగైతే ఎప్పుడూ లేని విధంగా కొన్ని గ్రామాలు, కొన్ని వార్డులు టీడీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన సందర్భమో ఏమో, బుచ్చిలో ఈరోజు మా టీడీపీలో ఎంతో మంది నాయకులు, అందరూ ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉన్నారు. మీరందరూ కలిసి నాకు సలహాలు ఇచ్చి ఈ బుచ్చిరెడ్డిపాలెంని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్తో కానీ, కమిషనర్ గారితో కానీ కాంటాక్ట్లో ఉండి మీ వార్డుని మీరే క్లీన్ చేయించగలగాలి. దానికి ఇంకొక రాక్కర్లేదు. ఇప్పుడే నేను అడిగాను, 5, 6, 7 వార్డులు మాత్రం ఎందుకు ఇంత క్లీన్గా ఉన్నాయంటే ఎమ్మెల్యే వస్తున్నారని క్లీన్ చేయించారు. అదేవిధంగా ఇంకొక వార్డులో వేరే అన్నం చూడటానికి పోతే ఆ వార్డు క్లీన్గా లేదు. ఇది పద్ధతి కాదు. ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాను నేను, మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఆ ప్రజలకి మీరు కనీస వసతులు కూడా చేయలేకుండా, అంటే ఉండడానికి నివాస యోగమైన ఈ రోడ్లలో నీట్నెస్ కూడా లేకపోతే వాళ్ళు ఎలా ఉండగలరు? అది ఎవరి బాధ్యత? అధికారుల బాధ్యత, నాయకుల బాధ్యత. మీరందరూ కూడా దీన్ని ఫస్ట్ నిర్వర్తించాలి. తర్వాత మీరు అడిగిన రోడ్లు, చవటి కాలువలు ఇప్పుడు చాలా అడిగారు, తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీ అందరికి చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఎంపీ లాడ్స్ ద్వారా 12,50,000 వెచ్చించి 5 బోర్వెల్స్ వేయడం జరిగింది. ఇక్కడ వాటర్ లేదు అని చెప్పింది. దానివల్ల 5, 6 వార్డులో జమీలా హాల్లో 2వ వీధి, వాటర్ ట్యాంక్ వీధుల్లో గుడిపల్లి కాలువ కల్వర్టులు కూడా స్థానికులు ఇప్పుడు చెప్పారు కాబట్టి అవి కూడా తప్పకుండా చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కల్వర్టు నిర్మాణానికి 7 లక్షలు ఎంపీ లాడ్స్ ద్వారా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అవి కూడా కంప్లీట్ చేస్తాం. రేషన్ షాపులు లేవని చెప్పి ఇక్కడికి వచ్చిన స్థానికులందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. సో ఇమీడియట్ గా ఇక్కడ ఉన్న అధికారులకి అది తెలియజేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి అయితేనేమి, మిగతా వాళ్ళకైతేనేమి తప్పకుండా ఇక్కడ రేషన్ షాపులు అందుబాటులోకి తీసుకురావడానికి ఏమేమి చర్యలు చేయాలో ఇమీడియట్ గా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి నేను మాటిస్తున్నాను. అదేవిధంగా వార్డులో ఉర్దూ స్కూల్ వెనక వైపు కొత్త సీసీ రోడ్డు వేసేందుకు ఎస్టిమేట్లు తయారు చేయాల్సిందిగా అధికారులకు చెప్పడం జరిగింది. ఇదే ప్రాంతంలో డ్రైనేజ్ కాలువలు పక్కనే వాటర్ పైప్ లైన్ ఉన్న కారణంగా కలుషిత నీళ్లు, తాగునీటి పైప్ లైన్స్ కలుస్తున్నాయని స్థానిక నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది. అది కూడా వీలైనంత తొందరలో వాటర్ పైప్ లైన్స్ వేసేందుకు కృషి చేస్తాము. బెజవాడ గోపాల్ రెడ్డి నగరు, బ్రాహ్మణ వీధి ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే ఈ బెజవాడ గోపాల్ రెడ్డి నగర్ కానీ ఇవన్నీ వేశారో అంతకు ముందు లేఅవుట్ చేసిన వాళ్ళని పిలిపించి తప్పకుండా మాట్లాడతాను. వాళ్ళ సహకారంతో మున్సిపాలిటీ వాళ్ళు కూడా కలిసి ఆ లేఅవుట్లన్నీ సక్రమంగా చేయాలని చెప్పి చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. అలాగే 6వ వార్డులో కోటేశ్వరరావు నగర్, సన్షైన్ హాస్పిటల్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్ల సమస్యలను కూడా తొందరగా తీరుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మేము రాబోయే రోజుల్లో పెద్దలందరి సహకారంతో, నాయకులందరి సహకారంతో ఈ బుచ్చిరెడ్డిపాలెంని ఎంతో సుందరంగా తీర్చిదిద్దామని, ప్రజలకి ఎటువంటి సమస్యలు లేకుండా, ముఖ్యంగా తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజ్లు ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో ఇస్తామని మనకి ఏదైతే మాట చెప్పున్నారో
అలాగే మన ఇక్కడ స్థానిక నుడా నుంచి కానీ మున్సిపల్ మంత్రి వాళ్ళతో కానీ కన్సల్ట్ చేసి ఈ బుచ్చి మున్సిపాలిటీకి ఉన్న సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా మనము తీర్చుకుంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. నెల్లూరు వేదాయపాలెంలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ బో ఆనంద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మరియు దళిత నాయకులు జన్ని రమణయ్య, పందిటి సుబ్బయ్య, నరసింహగిరి తదితరులు పాల్గొని ఘనంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రోగ్రామ్ కూడా నేను చేయడం జరిగింది. జిల్లా ప్రజలందరికీ కూడా చేస్తున్నాను. అదేవిధంగా ఆయన యూపీ అసెంబ్లీలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇండియాలో కూడా ఈ వాజ్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ మినిస్ట్రీ. అది కాబట్టి ఆయన చేసిన కృషి వల్ల చాలా వరకు సోషల్ జస్టిస్ అనే కన్సెప్ట్లో చాలా వరకు తీసుకెళ్ళడానికి అవకాశం జరిగింది. జిల్లాలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అది కాబట్టి ఖచ్చితంగా ఆయన తీసుకొచ్చిన సోషల్ జస్టిస్ అనే ప్లాన్ ఖచ్చితంగా అందరూ ముందుకు తీసుకెళ్ళాలి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఒక పండగ, అది ఏప్రిల్ 5వ తారీఖున డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు మాజీ ఉప ప్రధాని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అందరూ ఒక పండగ జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా 118వ జయంతి వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బాబు జగజీవన్ రామ్ గారు అంటే ఒక చరిత్ర. ఈ దేశంలో అతి చిన్న వయసులోనే మరి నెహ్రూ గారి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఈ దేశంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ దేశంలో పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద గొంతుప్పి మాట్లాడటంలో బాబు జగజీవన్కి ఒక చరిత్ర ఉంది. అందువల్లే ఈ దేశ ప్రయోజనాల కోసం, దేశ ప్రజల కోసం ఆయన హావభావాలతో పాటు కూడా ప్రజా సమస్యలను పార్లమెంట్లో వినిపించడానికి ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా ఎన్నికైనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. దళితులకి మర్చిపాటి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుందంటే ఆ రోజు కూడా పార్లమెంట్లో ఉండి ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఎంతో పొందుపరిచిన విషయాలు కూడా ఈరోజు అమలవుతున్నాయంటే బాబు జగజీవన్ రామ్ గారి పుణ్యమేనని మనం అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందువల్లంటే అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అయినా దళితుల ఏకైక ఎమ్మెల్యేగా మన బాబు జగజీవన్ రామ్ గారికి దక్కుతుందని, అదేవిధంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు 50 సంవత్సరాల పార్లమెంట్లో ఉండి ఒకే నియోజకవర్గంలో 50 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగాడు. అదేవిధంగా 35 సంవత్సరాలు కేంద్ర కేబినెట్లో ఉండి కేంద్ర మంత్రిగా పనిచేశాడు. అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ గారు చేసిన కేబినెట్ మంత్రులన్నింటిలో కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు ఉన్నారంటే ఆయన చేసిన ప్రతి ఒక్క శాఖలో కూడా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు పొంది వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారంటే అది డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారిని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. నెల్లూరు జిల్లాలో ఇద్దరు నేతల మధ్య రగులుతోన్న రాజకీయ రగడ. గోదావరి జిల్లాల్లో సంవత్సరాల్లో సంక్రాంతికి ఒక్కసారి మాత్రమే కోడిపుంజుల పందెం. కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రం ప్రతిరోజు ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం. అధికారంలో ఉన్న నేత ప్రతిపక్ష నేతపై అధికార బలంతో దూసుకువస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న నేత సైతం తగ్గేదేలే అనే రీతిలో ఆత్మబలంతో సమరానికి సై అంటుండటంతో ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయి అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. గతంలో కాకాని సృష్టించిన సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్న సోమిరెడ్డి ప్రస్తుతం కాకాని కూడా అలాంటి సమస్యల పద్మ వ్యూహంలో ఇరుక్కున్నారా? మరి కాకాని ఈ సమస్యల సుడిగుండంలో నుండి ఎలా బయటపడతాడు? సోమిరెడ్డి ప్రస్తుతం కాకానికి ట్రైలర్ మాత్రమే చూపించారా?
సర్వేపల్లి నియోజకవర్గంలోని ఈ ఇద్దరు నెల్లూరు పెద్దారెడ్ల మధ్య రాజుకున్న రాజకీయ రావణ కాష్టం ఎప్పటికి చల్లారుతుంది? అసలు ఈ నేతల మధ్య వైరం ఎప్పటిది? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఛానల్ 9 ప్రత్యేక కథనాన్ని చూడాల్సిందే. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ప్రధాన లక్ష్యంగా ప్రతిపక్ష నేతలపై కేసులు, అక్కడక్కడ స్వల్ప స్థాయిలో దాడులు, వాటిపై విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. బట్ నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రత్యేకించి హేమాహేమీలైన నేతలుగా పేరున్న ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఓ యుద్ధాన్ని తలపిస్తోంది. ఎత్తులు పై ఎత్తులు వేయటంలో ఎవరికీ ఎవరూ తీసిపోని విధంగా రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. 2 దఫాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో సుస్థిరమైన రాజకీయ బీజం వేసుకున్నారు. అంతకుముందు సుదీర్ఘంగా 25 ఏళ్ల పాటు నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని, రాజకీయ అనుచర గణాన్ని కలిగిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం తగ్గేదే లేదన్నట్లు అప్పటి మంత్రి కాకానిపై రాజకీయ పోరాటాన్ని కొనసాగించారు. నియోజకవర్గంలో మంత్రి హోదాల్లో కాకాని అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారంటూ నిరంతరం రాజకీయ పోరాటాన్ని ఆందోళనలో కొనసాగించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇందుకు ఏమాత్రం తీసిపోని విధంగా అప్పుడు మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఎత్తులు పై ఎత్తులతో ఒక దశలో సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి పనైపోయింది అన్నట్లుగా పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని కొనసాగించారు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. గడిచిన 2 దశాబ్దాల కాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో అంతకు భిన్నమైన రాజకీయ వాతావరణం, పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయినట్లుగా తాజాగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, 20 ఏళ్ల అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరిగి సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజా ప్రాతినిధ్యాన్ని పొందడంలో ఒక్కసారిగా సోమిరెడ్డి ఆధిపత్యానికి ఎదురు లేదన్నట్లు హవాను కొనసాగిస్తున్నారు. 2 దఫాలు శాసనసభ్యులుగా అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులకు గురి చేశారంటూ కాకానిపై ప్రతీకారేచ్ఛతో ఎమ్మెల్యే సోమిరెడ్డి పావులు కదుపుతున్నారు. గతంలో అధికారంతో తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టారన్న ప్రతీకారాన్ని చూపుతున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అధికారం, ఆధిపత్యం ఎలా ఉంటుందో చూపించాలన్నట్లుగా ప్రస్తుతం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై ముప్పేట దాడిని కొనసాగిస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇందులో భాగంగా గత ఫిబ్రవరి 16న మైనింగ్ డీడీ ఫిర్యాదుతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో గత ప్రభుత్వ హయాంలో మైనింగ్లో అక్రమాలు జరిగాయంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొదట 3 బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పొదలకూరు పోలీసులు ఆ తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్లను మార్పు చేసి తాజాగా కుట్రకోణం, ధ్వంసం చేయటం, బెదిరించటం, అక్రమంగా ప్రవేశించటం, దొంగతనం చేసినట్లుగా 120B, 447, 427, 379, 290, 506, 109, RW 34 తదితర ఐపీసీ సెక్షన్లతో మెమో దాఖలు చేశారు. A1గా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, A2గా వాకాటి శివారెడ్డి, A3గా వాకాటి శ్రీనివాసులు రెడ్డి, A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి, A5గా గుంటమడుగు కృష్ణంరాజు, A6గా వేమిరెడ్డి అరవింద్ కుమార్ రెడ్డి, A7గా కరుణాకర్ రెడ్డి, A8గా కొండా శివారెడ్డి, A9గా కుందెట్టి హనుమంతరావు, A10గా మొలబంటి శేఖర్ బాబులను చేర్చారు. తాజాగా ఈ కేసు నుంచి బయటపడేందుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఒకటి ముందస్తు బెయిల్, మరొకటి క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. గడిచిన వారం రోజులుగా ఈ పిటిషన్పై వాదోపవాదాలు జరుగుతున్న తుది నిర్ణయం వెలువడలేదు. ఇవాళ ఈ కేసు వ్యవహారంలో కోర్టు నిర్ణయం కొలిక్కి వచ్చే అవకాశం ఉండటంతో 3 రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో కాకానీని ఎలాగైనా అరెస్టు చేయాలన్నట్లు పోలీసులు ఆయన కోసం వేట ప్రారంభించారు. ఇది జిల్లా రాజకీయాలలో కలకలం రేపటంతో పాటు
పెద్ద రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మారినప్పటి నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రతిపక్ష పార్టీకి జిల్లా అధ్యక్షులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటం ఎన్ని మలుపులు తిరుగుతుందో, తుది ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. కర్ణాటకలోని బెంగళూరులో మంత్రి నారాయణ బృందం పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు. బెంగళూరులో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు, రియల్టర్స్తో సమావేశమయ్యారు మంత్రి నారాయణ అధికారులు. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం తీసుకున్న మోడల్స్ను మంత్రి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అమరావతిలోనూ ప్రైవేట్ సంస్థల ద్వారా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. దీంట్లో భాగంగానే నారాయణ బృందం బెంగళూరులో మోడల్స్ను పరిశీలించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 105 అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు, ఆ తర్వాత మరో వారం పాటు మరో 197 పనులకి అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో మే 20వ తారీఖు కల్లా ఈ 303 అభివృద్ధి పనులు, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైప్ లైన్లు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కరెంటు సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేసి అందివ్వాలని స్పష్టమైనటువంటి హామీని ప్రజలకు ఇవ్వటం జరిగింది. ఈ జరిగిన శంకుస్థాపనలన్నీ కూడా ప్రజల చేతే, స్థానిక ప్రజల చేతే శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా అధికారులతో, కాంట్రాక్టర్లతో, స్థానిక నాయకులతో ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాం. అంతేకాకుండా వారానికి ఓ రోజు అధికారులతో వారాంతపు సమీక్షలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు సాయంకాలం శుక్రవారం, ప్రతి శుక్రవారం సాయంకాలం కూడా 6 గంటలకి అధికారులతో వారాంతపు సమీక్షలు. ఈరోజు మొత్తం ఈ పనుల పురోగతి చూసినప్పుడు కేవలం ఇక 40 పనులు మాత్రమే, మొత్తం 303 పనుల్లో కేవలం 40 పనులు మాత్రమే ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. వాటిని ఎట్టి పరిస్థితుల్లో రేపు లేదా ఎల్లుండి ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా పూర్తి చేసి 303 పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు, కరెంటు సౌకర్యాలు ఇవన్నీ కూడా పూర్తి చేసి చెప్పిన తేదీ ప్రకారం మే 20వ తారీఖు లోపు, మే 20వ తారీఖు దాకా సమయం ఇచ్చి ఉన్నాం. ఈ లోపలనే ఒక వారం ముందే వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తల చేత, స్థానిక ప్రముఖుల చేత ఒకే రోజు ఏ విధంగా 105 శంకుస్థాపనలు, వారం పాటు మరో 197, మొత్తం కలగలిపి 303 అభివృద్ధి పనులు. ఈ 303 అభివృద్ధి పనులు కూడా ఒకే రోజు ప్రారంభోత్సవం, ఒకే సమయానికి ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రముఖుల చేత చేయిస్తానని చెప్పిన కూడా మాట చెప్తూ ఈ పనుల మీద నిరంతరంగా పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడా నాణ్యత ప్రమాణ విషయంలో రాజీ పడవద్దని, మరీ ముఖ్యంగా ల్యాబొరేటరీకే ఆ నాణ్యత పరీక్ష కోసం 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి నేనే స్వయంగా హాజరవుతూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే క్యూరింగ్ విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో అధికారులు, కాంట్రాక్టర్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశయం గొప్పదైనా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువైపుగా వెళుతున్న వాహనదారులు వేమిరెడ్డిని కూడా విమర్శించే పరిస్థితికి దారితీసింది. ఎవరా స్థానికులు, ఏంటా దారి తెలుసుకోవాలంటే ఓసారి మనం కోవూరు నియోజకవర్గంలోని మైపాడు రోడ్ను పరిశీలించాల్సిందే. నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు అతి సమీపంలో ఉన్న మైపాడు బీచ్ అంటే పర్యాటకులకు మక్కువ ఎక్కువ. ఈ బీచ్కి నిరంతరం 1000 వాహనాల వరకు వస్తుంటాయి. తెల్లవారుజామున సూర్యోదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ రోడ్డులో ఒక సందడి వాతావరణం ఉంటుంది. వచ్చేపోయే వాహనాలతో ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి కార్లు, బస్సులు, ఆటోలు, వివిధ రకాలైన వాహనాలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తుంటాయి. ఈ రోడ్డు ఇరుకిరుగ్గా ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఈ రోడ్డు వెడల్పు చేయాలని సంకల్పించారు. అప్పట్లో 46 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు మంజూరైంది. భారీ ఎత్తున శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. అంతలో ఎన్నికల కోడ్ వచ్చింది. నిర్మాణ పనులు జరగలేదు. ప్రభుత్వం మారింది, నేతలు మారారు, అంచనాల విలువ మారింది. ఎట్టకేలకు మైపాడుతో నెల్లూరుకు సిమెంట్ రోడ్లు వేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు పూనుకున్నారు. ఇక్కడే ట్విస్ట్ మొదలైంది.
కొండ నాలుగు మందయ్యను పోతే ఉన్న నాలుక ఊడిన చందంగా ఈ రోడ్డు పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఈ రోడ్డుపై ప్రయాణం అగమ్య గోచరంగా మారింది, ప్రమాదభరితంగా మారింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు గాయాల పాలవుతున్నారు, ప్రమాదాలకు గురవుతున్నారు. స్థానికులు దీన్ని ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి. ఈ రోడ్డు నిర్మాణంలో అనేక మంది పెద్దలున్నారంటూ నిర్లక్ష్యమైన సమాధానం. ఒకవైపు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపడుతూ మరోవైపు వాహనాలు వెళ్లే చోటులో ఇసుక కంకర వేయటం వల్ల వాహనదారులు సిగపట్లు పడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో ఎక్కడా ప్రమాద సూచికలు కనిపించటం లేదు. ఆర్ఎన్బి అధికారుల జాడ ఆ ప్రాంతంలో కనిపించటం లేదు. తాము వేసిందే రోడ్డు, తాము చూపిందే మార్గం అన్న తీరులో కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అసలు ఈ పనులు చేస్తున్నదే వేమిరెడ్డి బంధువులు అంటూ ఎక్కువ మాట్లాడొద్దంటూ వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. దీంతో ఒకవేళ ప్రశ్నించే గొంతుక లేసినా స్థానికంగా ఉన్న నేతలు ఆ గొంతుల నోర్లు మోయిస్తున్నాయి. రోడ్డు నిర్మాణం జరుగుతున్నా, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సంతోషించాల్సిన స్థానికులు ఈ అభివృద్ధి పనులతో మాకొక సిగపాట్లు ఏంటి అంటూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలోపు ఇందుకూరుపేట మండలంలోని స్థానికులు అధికార పార్టీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి అభివృద్ధి కోసం రోడ్డు నిర్మాణం అవినీతి పరులకు పలహారమా అంటూ మైపాడ్ నుంచి జగదేవిపేట వరకు ప్రజల్లో చర్చ మొదలైంది. ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిలో భాగంగానే మైపాడు బీసీ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ల ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. సార్ ఇంకొక చిన్న మాట, ఇంతకు ముందు ఇటు కాలువ పార్క్ నిందా లేదా చెప్పండి, చెప్పండి ఎటు నుంచి ఉండింది? ఉంది కాలువ, అది చెప్పండి. ఇవి కాస్త రగులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.